Good morning, everyone. I'm డాక్టర్ ఎన్ రమాదేవి, లెక్చరర్ ఇన్ పొలిటికల్ సైన్స్. ఈరోజు ఈ వీడియోలో వెస్ట్రన్ పొలిటికల్ థాట్కి సంబంధించినటువంటి మోడర్న్ పొలిటికల్ థాట్లో భాగంగా థామస్ హాబ్స్ యొక్క పొలిటికల్ ఫిలాసఫీ గురించి మనం చర్చించుకుందాం. ముఖ్యంగా ప్రతి ఫిలాసఫర్ తన యొక్క ఫిలాసఫీని మూడు ప్రాథమికమైనటువంటి అలాగే మూలమైనటువంటి ప్రశ్నల ద్వారా ఆయన పొలిటికల్ ఫిలాసఫీ అనేది నిర్మితమై ఉంటుంది. అవి ఏంటంటే, వై డు వి నీడ్ ఎ స్టేట్, వాట్ ఈజ్ ద ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్, వై వి షుడ్ ఒబే ది స్టేట్ అండ్ టు విచ్ ఎక్స్టెంట్. అంటే అసలు మనకి రాజ్యం అనేది ఎందుకు అవసరము, అలాగే రాజ్యం యొక్క ఆవిర్భావం ఎలా జరిగింది, అలాగే రాజ్యం జారీ చేసేటువంటి అంటే రాజ్యానికి మనం ఎందుకు విధేయత పాటించాలి, రాజ్యం జారీ చేసేటువంటి అంటే ఎంతవరకు విధేయత పాటించాలి అనేటువంటి అంశాల చుట్టూ అంశాలపై ఆధారపడి అనే ప్రశ్నలపై ఆధారపడి వాళ్ళ యొక్క పొలిటికల్ ఫిలాసఫీ అనేది నిర్మితం అవుతుందని చెప్పొచ్చు. అయితే ఇందుకు థామస్ హాబ్స్ మినహాయింపు ఏమీ కాదు. ఈ థామస్ హాబ్స్ అతనికంటే ముందున్నటువంటి పొలిటికల్ ఫిలాసఫర్స్ అంటే ఆ ఫిలాసఫర్స్ అనుసరించినటువంటి విధానం కాకుండా ఈయన ఈ మూడు ప్రశ్నలకి సమాధానాన్ని ఒక శాస్త్రీయ పద్ధతిలో వివరించే ప్రయత్నం చేశాడు. ఈయన అంటే ఒక శాస్త్రీయమైనటువంటి మూలాన్ని కూడా అంటే నిరపేక్ష సిద్ధాంతము, అలాగే లౌకికత్వము, అలాగే అంటే వీటిని సైంటిఫిక్ బేసిస్లో వీటిని అంటే వీటిని స్టడీ చేయడానికి కనిపెట్టడానికి ఈయన ఉపయోగించుకున్నాడు. అలాగే ఈయన ఈయనకంటే ముందున్నటువంటి తత్వవేత్తల నుండి భిన్నంగా అంటే అంతకుముందున్నటువంటి తత్వవేత్తలు అంటే మధ్యయుగం తర్వాత మాకియవెల్లి అలాంటి తత్వవేత్తలు చెప్పినట్లుగా కాకుండా ఈయన మొరాలిటీ, రిలీజియన్ అంటే నైతికత, అలాగే మతాన్ని పాలిటిక్స్ నుండి విడదీయడానికి కంప్లీట్గా సంపూర్ణంగా విడదీయడానికి ప్రయత్నం చేశాడు. ఇంతకుముందు తత్వవేత్త మాకియవెల్లి అంటే ఆధునికగా రాజనీతి తత్వ విచారం అనేది మాకియవెల్లితోటే ప్రారంభమైందని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. అయితే ఆయన చెప్పిన సిద్ధాంతం ప్రకారం మతం అనేది రాజకీయాల నుండి విడదీసినప్పటికీ రాజ్యం పైన మతం యొక్క ఆధిపత్యం ఉండకూడదు, కానీ మతం అనేది రాజ్యానికి లోబడి ఉండాలి అని, మతం కానీ నైతికత కానీ రాజ్యానికి లోబడి ఉండాలి. ఎందుకంటే రాజు నైతిక సూత్రాలను ప్రతిపాదించేది, నైతిక సూత్రాలు ఏర్పాటు చేసేది ప్రభువులే కాబట్టి, రాజులే కాబట్టి రాజ్యానికి లోబడి రాజ్య అధికారానికి లోబడి ఉండాలి. అంతేకాని రాజ్యాన్ని శాసించే విధంగా నైతిక సూత్రాలు కానీ రిలీజియన్ కానీ ఉండకూడదు అని చెప్పినటువంటి తత్వవేత్త. అయితే దానికి భిన్నంగా హబ్స్ రాజకీయాల నుండి కంప్లీట్గా సంపూర్ణంగా ఈ మొరాలిటీ అండ్ రిలీజియన్ అంటే ఈ నైతికతను అలాగే మతాన్ని విడదీసినటువంటి తత్వవేత్త అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈయన నివసించినటువంటి కాలాన్ని అంటే 16th సెంచరీకి సంబంధించిన తత్వవేత్త అయిన 16th సెంచరీ నుండి 19th సెంచరీ వరకు ఉన్నటువంటి మధ్యకాలాన్ని ద ఎన్లైటన్మెంట్ పీరియడ్ అంటారు. అంటే జ్ఞానోదయ కాలం అన్నమాట. జ్ఞానం అనేది విజ్ఞానం, నాలెడ్జ్ అంతా కూడా అంటే కొత్త కొత్త అంశాలన్నీ కూడా ఈ మధ్య కాలంలోనే అవి అంటే ఈ 16th సెంచరీ నుండి 19th సెంచరీ మధ్యన కొత్త కొత్త ఇన్వేషన్స్ అనేవి జరిగినాయి. కాబట్టి దీన్ని ఏమన్నారంటే ద ఎన్లైటన్మెంట్ పీరియడ్ అన్నారు. అంటే జ్ఞానోదయ కాలం అని చెప్పొచ్చు.
అయితే ఈ కాలంలో ఈయన జీవించి ఉన్నాడు కాబట్టి ఈ ఈయన దీన్ని ఎన్లైటన్మెంట్ పీరియడ్ అనే పిలుస్తూ ఉన్నాడు. ఇక్కడ ఒక క్యాంట్ ఇచ్చినటువంటి కొటేషన్ ఒకటి మనం గమనించవచ్చు. మ్యాన్స్ ఎమర్జెన్స్ ఫ్రమ్ సెల్ఫ్ ఇంపోజ్డ్ ఇమ్మెచ్యూరిటీ అని అన్నాడు. అంటే మనిషి అనేవాడు సెల్ఫ్ ఇంపోజ్డ్ అంటే స్వంతంగా ఏమంటారు, ఒక్క నిమిషం, స్వీయ అంటే స్వంతగా విధించుకున్నటువంటి ఇమ్మెచ్యూరిటీ అంటే అపరిపక్వ దశ నుండి మనిషి ఉన్నాడు. మనిషి అపరిపక్వ స్వంతంగా విధించుకున్నటువంటి అపరిపక్వ దశ నుండి వచ్చాడు అని కాంట్ అనే అతను మనిషి గురించి వివరిస్తూ ఒక కొటేషన్ అనేది వివరించడం జరిగింది. అయితే ఇక్కడ ఈ పాలిటిక్స్కి అంటే రాజకీయాలను యొక్క అధ్యయనం అనే దానికి ఒక శాస్త్రీయ దృక్పథం అనేది అంటే రాజకీయాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయడం అనేది ఈ పీరియడ్లోనే ఏర్పడింది. అంటే 16th to 19th సెంచరీ మధ్యకాలంలో అంటే ఇదే ఎన్లైటన్మెంట్ పీరియడ్ అన్నాం కదా. ఈ ఎన్లైటన్మెంట్ పీరియడ్లోనే పాలిటిక్స్ని సైంటిఫిక్గా స్టడీ చేయడం అనేది స్టార్ట్ అయింది. అలాగే అవి అంటే పాలిటిక్స్ని అది వరకు ఉన్నటువంటి దశ అంతా కూడా రాజకీయాలలో మత ప్రమేయం అనేది ఉంది, మతం అనేది ఇన్వాల్వ్ అయి ఉంది. చర్చ్ యొక్క ఆధిపత్యంలో రాజకీయాలు అనేవి నిర్వహించబడేవి, అంటే ప్రభుత్వ పాలన అనేది నిర్వహించబడేది. కాబట్టి అటువంటి వాటి యొక్క ప్రభావం అనేది పొలిటికల్ ఫిలాసఫీపై పడింది. అంటే పొలిటికల్ ఫిలాసఫర్స్ అందరూ కూడా అంటే ఈ ఎన్లైటన్మెంట్ పీరియడ్లో జీవించున్నటువంటి ఫిలాసఫర్స్ ఎవరైతే సైంటిఫిక్గా స్టడీ చేయడం అనేది స్టార్ట్ చేశారో వాళ్ళందరిపైన కూడా ఆ ప్రభావం అనేది ఉండేది. అందుకే వాళ్ళందరూ కూడా రాజకీయాల నుండి మతాన్ని, నైతికతను వేరు చేసేటువంటి ప్రయత్నం చేశారు. దాంట్లో ఏంటంటే మెయిన్గా ఈ అంటే అంతకుముందు ఉన్నటువంటి ఈ రిలీజియన్, మతాన్ని అనేటువంటి దాన్ని అంటే రాజకీయాల నుండి విడదీసి కేవలం అంటే స్టడీ చేయడం అనేది మొదలైందని చెప్పొచ్చు. ఇప్పుడు మనము థామస్ హాబ్స్ యొక్క జీవిత చరిత్ర అలాగే అతని పైన ప్రభావితం చూపినటువంటి కారకాలు ఏంటి అనేది వివరించుకుందాం. అంటే ఆయన జీవించి ఉన్న కాలంలో ఆయనను అంటే ఈ ప్రత్యేకమైనటువంటి ఈ థియరీ ఆఫ్ సోషల్ కాంట్రాక్ట్ థియరీని ప్రపోజ్ చేయడానికి ఆయన పైన ప్రభావితం చూపినటువంటి పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి మనం గమనిద్దాం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా హబ్స్ wanted to discover the laws explaining the origin of the state and the reason for our obligation to the state. అంటే హబ్స్ ముఖ్యంగా ఈ రాజ్య అవతరణ ఎలా జరిగింది, అలాగే వాటిని అంటే రాజ్యం పట్ల మన బాధ్యతలు ఏంటి అనేటువంటివి వివరించడానికి అంటే కనుగొనడానికి ఆయన ప్రయత్నం చేయడం అనేది జరిగింది. అంటే ఆయన ఎలా అంటే న్యూటన్ అంటే ఫిజిక్స్ సంబంధించినటువంటి శాస్త్రవేత్త న్యూటన్ ఎలాగైతే ఒక ఇది గ్రావిటేషనల్ ఫోర్స్ న్యూటన్ సిద్ధాంతం మీరు అందరికీ చిన్న క్లాసులలో పరిచయమే ఉంటుంది. ఎందుకంటే 10th వరకు మీరు ఫిజిక్స్ చదువున్నారు కాబట్టి మీకు న్యూటన్ సిద్ధాంతం అనేది ఐడియా ఉంటుంది. ఆయన పరిశోధించినటువంటి గ్రావిటేషనల్ ఫోర్స్కి సంబంధించినటువంటి సిద్ధాంతాన్ని ఎలాంటి అంటే ఆయన కనిపెట్టినటువంటి ఆ సిద్ధాంతం లాగానే ఈయన కూడా పొలిటికల్ థియరీలో అలాంటి ఒక ఎఫెక్టివ్ సిద్ధాంతాన్ని
కనిపెట్టాలని భావించాడు. థామస్ హాబ్స్ వాజ్ బార్న్ ఆన్ 5th April 1588 in Malmesbury in England. He graduated from Oxford in February 1608, and Hobbes went to work for the Cavendish family, initially as a tutor to William Cavendish, who later became the second Earl of Devonshire. He was a supporter of monarchy. ఇక్కడ మనం థామస్ హబ్స్ క్రీస్తు శకం 1588లో ఇంగ్లాండ్లో జన్మించినట్టు, అలాగే అతను ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో తన గ్రాడ్యుయేషన్ 1608 ఇయర్లో ఆయన కంప్లీట్ చేసినట్టు చూస్తున్నా. అలాగే ఆయన క్యావెండిష్ ఫ్యామిలీలో ముందుగా అంటే ఆ రాజకుటుంబంలో విలియం క్యావెండిష్కి ట్యూటర్గా అంటే విద్యాభ్యాసం నేర్పించేందుకు నియమితుడైనాడు. తర్వాత ఆయన అంటే ఈ విలియం క్యావెండిషే తర్వాత కాలంలో రాజపీఠాన్ని చేపట్టినట్టు చెప్పొచ్చు. అలాగే ఈయన రాజకుటుంబాన్ని దగ్గరగా గమనించాడు కాబట్టి ఈయన పైన మోనార్కీ యొక్క ప్రభావం అనేది ఉంది, అంటే రాజరికం యొక్క ప్రభావం అనేది ఉంది. కాబట్టి ఈయన రాజరికాన్ని సమర్థించినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. అలాగే ఆయన కాలంలో అంటే క్రీస్తు శకం 1642-1651 మధ్య కాలంలో ఇంగ్లాండ్లో ఇంగ్లీష్ సివిల్ వార్ అనేది చోటు చేసుకుంది. ఇక్కడ ఏంటంటే హింసాత్మకమైనటువంటి అలాగే సంఘర్షణ వాతావరణం అనేది ఇక్కడ అంటే మోనార్కీకి అలాగే పార్లమెంట్ సపోర్ట్ చేసేటువంటి సపోర్టర్స్ మధ్యన అంటే దాన్ని సమర్థించే వారి మధ్యన ఒక సంఘర్షకరమైనటువంటి ఒక హింసాపూరితమైనటువంటి వాతావరణం అనేది చోటు చేసుకోవడం ఆయన గమనించాడు. అలాగే అక్కడ చావోయిక్ సిచ్యుయేషన్స్ అంటే గందరగోళమైనటువంటి పరిస్థితుల్ని ఆయన ఇంగ్లాండ్లో ఈ వార్ కాలంలో ఈ యుద్ధ కాలంలో ఇంగ్లాండ్ అంతా కూడా గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఉంది. అలాగే చార్లెస్ I మోనార్కీ ఆయనను రాజపీఠం నుండి తొలగించడం, అలాగే రాజరికం అనేది రద్దవడం అనేది జరిగింది. ఈ పరిణామాలు అనేవి హబ్స్ పైన చాలా ప్రభావం చూపెట్టాయి. ఆయన హబ్స్ ఇంగ్లాండ్ నుండి ప్యారిస్ పారిపోవడం, అలాగే అంటే ఆయన తనను తాను కాపాడుకోవడానికి తన జీవితాన్ని కాపాడుకోవడానికి ఆయన ఇంగ్లాండ్ నుండి ప్యారిస్ పారిపోవడం అనేది జరిగింది. అయితే ఇంగ్లీష్ వార్ అనేది ముఖ్యంగా దేనికోసం జరిగిందంటే ఇది ఒక పొలిటికల్ అథారిటీని అంటే రాజకీయ అధికారాన్ని కోసం జరిగినటువంటి పోరాటంగా చెప్పొచ్చు. ఈ వారి యొక్క ప్రభావం అనేది హబ్స్ పైన చాలా తీవ్రమైన ప్రభావాన్ని చూపించిందిగా చెప్పొచ్చు. ఆయన అందుకోసమే అంటే రాజ్యం యొక్క స్థిరత్వాన్ని కాపాడడానికి అంటే ముఖ్యంగా ఇంగ్లాండ్లో రాజ్యత్వం యొక్క స్థిరత్వాన్ని కాపాడడానికి అక్కడ సుస్థిరమైనటువంటి పరిస్థితులు ఏర్పాటు చేయడానికి ముందుగా ఆయన అవసరమయ్యేటువంటి సొల్యూషన్స్ కనిపెట్టాలని భావించాడు. అయితే ఇక్కడ ఏంటంటే ఇదివరకు మనం అనుకున్నాం కదా, వై వి నీడ్ స్టేట్ అండ్ వై వి షుడ్ ఒబే అనేటువంటి క్వశ్చన్స్ ఉన్నాయి కదా. ఆ క్వశ్చన్స్కి ఒక ఖచ్చితమైనటువంటి సమాధానం అనేది అతనికి దొరకలేదు. కాబట్టి ఆయన అంటే ఇక్కడ ఉన్నటువంటి అంటే ఆయనకి ఎందుకు క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకలేదంటే అక్కడ ఉన్నటువంటి గందరగోళమైనటువంటి పరిస్థితులు కావచ్చు, అందువల్ల ఆయనకు ఆ క్వశ్చన్స్కి ఆన్సర్ దొరకలేదు. కాబట్టి ఈయన ఆ క్వశ్చన్స్కి ఒక ఖచ్చితమైనటువంటి సమాధానాన్ని దొరకబట్టేటువంటి ప్రయత్నం చేశాడు. కాబట్టి ఈయన అంటే ఈ ఇంగ్లాండ్లో ఈ గందరగోళమైనటువంటి
రాజకీయ అస్థిరతను తొలగించడానికి దాన్ని సంపూర్ణంగా సమూలంగా నాశనం చేయడానికి ఆయన ప్రయత్నం చేశాడు. అయితే ఆయన పొలిటికల్ ఫిలాసఫీలోకి వెళ్ళే ముందు ఆయన రాసినటువంటి రచనలు ఏంటో ఒకసారి గమనిద్దాం. లెవియథాన్, ఇది 1651లో ఆయన రచించినటువంటి ప్రముఖ గ్రంథం. దీంట్లోనే మనం ఇప్పుడు చదవబోయేటువంటి సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనే దాన్ని మనం అంటే ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్కి సంబంధించినటువంటి సోషల్ కాంట్రాక్ట్ థియరీని ఇందులో డిస్కస్ చేసుకోబోతున్నాం. అలాగే ఆయన రాసినటువంటి గ్రంథాలలో ప్రముఖమైనటువంటివి ఇంకా ఉన్నాయి. అవి డిసీవ్ 1642లో ఆయన రచించడం జరిగింది. అలాగే డి కార్పోరే 1655లో రచించారు. అలాగే డి హోమైన్ అనేది 1658లో రచించడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా చాలా పాంప్లెంట్స్ అనేవి ఈయన రచనలలో భాగంగా, అంటే వీటితో పాటు ఇంకా చాలా పాంప్లెంట్స్ అనేవి ఆయన ప్రొడ్యూస్ చేయడం అనేది జరిగింది. అయితే ఇందాకనే మాట్లాడుకున్నాం, ఆయన రచనలలో ప్రముఖమైనటువంటి గ్రంథం, ముఖ్యంగా రాజ్య సిద్ధాంతాన్ని ప్రతిపాదించినటువంటి గ్రంథం లెవియథాన్. సోషల్ కాంట్రాక్ట్ థియరీని ప్రపోజ్ చేసినటువంటి గ్రంథం లెవియథాన్. అయితే ఇక్కడ హీ ట్రైస్ టు సైంటిఫికల్లీ అరైవ్ ఎట్ థియరీ ఆఫ్ స్టేట్. హబ్స్ ఆర్గ్యూస్ అబౌట్ అన్ అబ్సొల్యూటిస్ట్ గవర్నమెంట్ అండ్ హీ ఆన్సర్స్ ఆల్ ద క్వశ్చన్స్ రిగార్డింగ్ ఆరిజిన్ ఆఫ్ ది స్టేట్, కాజెస్ ఆఫ్ పొలిటికల్ ఆబ్లిగేషన్స్. అంటే ఈ గ్రంథంలో ఆయన ఈ రాజ్య యొక్క అవతరణ గురించి, తర్వాత అంటే ఖచ్చితమైనటువంటి నిరపేక్షమైనటువంటి ప్రభుత్వాన్ని గురించి, ఒక అధికారాన్ని గురించి, అలాగే ఈ పొలిటికల్ ఆబ్లిగేషన్స్కి కారణాలు అనేవి ఇక్కడ ఆయన చర్చించే ప్రయత్నం చేశారు. అయితే ఈయన తన రాజ్య సిద్ధాంతాన్ని అంటే ఈ రాజ్య సిద్ధాంతాన్ని అధ్యయనం చేయాలంటే ఆయన స్టేట్ ఆఫ్ నేచర్, అంటే ప్రాకృతిక వ్యవస్థలో ఉన్నటువంటి మనిషిని గురించి ముందు అధ్యయనం చేయాలని భావించాడు. కాబట్టి ఆయన థియరీ అనేది స్టేట్ ఆఫ్ హ్యూమన్ నేచర్ నుండి అంటే మొదలుపెట్టాడు. అంటే ఆయన ప్రధాన గ్రంథమైనట్లు లెవియథాన్లో వ్యక్తి లక్షణాలు, ఆవేశాలు, నడవడికలు అన్నీ కూడా అంటే విపులంగా వివరించే ప్రయత్నం చేశాడు. ఇక్కడ ముఖ్యంగా అంటే ఆయన రాజ్య సిద్ధాంతాన్ని సిద్ధాంతీకరించడంలో భాగంగా మానవుని యొక్క సాధారణ లక్షణాలు అనే వాటికి ఈయన ఎక్కువ ప్రాధాన్యతని ఇవ్వడం అనేది జరిగింది. అంటే ఈయన ఉద్దేశంలో ఏంటంటే మానవుల మధ్య ఎటువంటి వ్యత్యాసం లేదు, మానవులు ప్రకృతి సిద్ధంగా అంటే న్యాచురల్గా వాళ్ళందరూ ఈక్వల్స్ అని, అలాగే అంటే శారీరక బలంలో కావచ్చు, మానసిక సామర్థ్యంలో కావచ్చు తేడాలు ఉన్నప్పటికీ మిగతా అంశాలలో మాత్రం వాళ్ళు సమానులని ఆయన చెప్పాడు. అలాగే బలవంతుడు తన అంగబలంతో ఏ విధంగా ఆత్మరక్షణ చేసుకుంటాడో, బలహీనుడు కూడా తన తెలివితేటలతో కుట్ర పన్ని తోటి వాళ్ళను కూడగట్టుకొని ఆత్మరక్షణ చేసుకుంటాడు అని, మానవుడు స్వార్థ చింతన పోడని, తన ఆనందం తన కోరికల విషయమై నిరంతరం ఆలోచిస్తూ ఉంటాడని, మానవుని యొక్క ఆవేశాలన్నింటికీ మూల కారణం అతని ప్రాథమిక అవసరాలని, అంటే ఈ ప్రాథమిక అవసరాల మూలంగా మనిషిలో ఆవేశం, దుఃఖం, సంతోషం, బాధ, అపేక్ష, భయం, ధైర్యం, కోపం మొదలైనవన్నీ కూడా ఉత్పన్నమవుతాయని, మానవులు నిరంతరం జయమే పొందాలని కోరుకుంటారని, ప్రతి వ్యక్తి ఇతరుల కంటే కూడా గొప్పగా ఉండాలని ప్రయత్నిస్తాడని, సంపూర్ణ సౌఖ్యం లభించిన తర్వాత కూడా మనిషి తృప్తిపడి ఊరుకోలేడని, ఒక ఆశ నెరవేరిన తర్వాత మరో ఆశ మీదకి అతని మనసు మల్లుతుందని, అటువంటి ఆశలు తీరడానికి ఆయన అధికారం కోసం పాకులాడతాడు అని, అలాగే అధికారం కోసం అందరూ ఒకేసారి ప్రయత్నించినప్పుడు విరోధాలు మొదలవుతాయి అని ఇక్కడ చెప్పే ప్రయత్నం చేశారు. అంటే ప్రజల్లో పెరిగినటువంటి నిరాశ, నిస్పృహల్లో అనేవి ప్రబలి జీవితాలు అనేవి దుర్భరం అవుతాయి అని చెప్తూ, మానవ సంఘర్షణలకి ఆయన
ముఖ్య కారణాలని సూచించాడు. అవేంటంటే పోటీ, నిరాశ. అంటే నిరాశ దాన్ని అంటే అతనికి అంటే అవతలి వ్యక్తి మీద లేదా అవతలి విషయాల మీద నమ్మకం లేకపోవడంగా కూడా ఆయన చెప్తున్నాడు. అలాగే మూడోది ఏంటి, కీర్తి కోసం పాకులాట అని చెప్తున్నాడు. అంటే పోటీ అనేది అంటే లోభంతో, అంటే మనిషి లోభంతో ఇతరులపై దండయాత్ర చేయిస్తుందని, అలాగే నిరాశ అనేది రక్షణ కోరుకుంటుంది అని, తర్వాత కీర్తి అనేది కీర్తి కోసం అనేది ప్రయత్నం చేయమంటుంది అని చెప్పడం జరిగింది. అయితే పోటీ, హింసను ఆధిపత్యానికి, ఈ రెండు పోటీ, హింస అనేవి ఆధిపత్యానికి దారితీస్తాయని, నిరాశ అనేది రక్షణ కోరుకుంటుందని, చివరికి ఇతరుల నుండి గుర్తింపు కావాలని కోరుకుంటుందని, ఈ విధమైన పరిస్థితులు అంటే ప్రాకృతిక వ్యవస్థలో మానవుడు ఇలాంటి పరిస్థితులలో ఉన్నాడు కాబట్టే వాళ్ళు సామాజిక ఒడంబడిక ఏర్పాటు చేసుకున్నారని ఇక్కడ ఆయన అంటున్నాడు. అంటే ఈయన ఏంటంటే మనిషి అంటే ఇండివిజువలిస్టిక్, అంటే వ్యక్తివాదం, తన సెల్ఫ్ ప్రిజర్వేషన్, సెల్ఫ్ సీకింగ్ లాంటి, అంటే స్వీయ రక్షణ, స్వార్థము లాంటి, అలాగే భయము, అలాగే కాంపిటీటివ్ స్పిరిట్ అంటే పోటీ తత్వము కలిగినటువంటి వ్యక్తిగా ఈయన చిత్రీకరించాడు. అయితే ఇక్కడ ఈయన అంటే స్టేట్ ఆఫ్ నేచర్ అంటే ప్రాకృతిక వ్యవస్థ గురించి ఇక్కడ ఒక కొటేషన్ మనం చూడొచ్చు. ఇన్ సచ్ కండిషన్స్ దెర్ ఈజ్ నో ప్లేస్ ఫర్ ఇండస్ట్రీ బికాస్ the fruit thereof is uncertain, and consequently no culture of the earth, no navigation nor use of the commodities that may be imported by sea, no commodious building, no instrument of moving and removing such things as require much force, no knowledge of the face of the earth, no account of time, no arts, no letters, no society, and who is worst of all, continual fear and danger of violent death, and the life of man solitary, poor, nasty, brutish and short అని చెప్తున్నాడు. అంటే ఆది మానవుడు అంటే ఎప్పుడైతే ఆది మానవుడి కాలంలో అక్కడ ఉన్నటువంటి సొసైటీని ప్రాకృతిక వ్యవస్థ అన్నాడు. ఆ ప్రాకృతిక వ్యవస్థలో అసలు ఎలాంటి అంటే సంస్కృతి సాంప్రదాయాలు కానీ, అలాగే దిక్చూచి నావిగేషన్ చేసేటువంటి పరిస్థితులు కానీ, అలాగే అక్కడ ఉన్నటువంటి కమాడిటీస్ని అంటే సరిగ్గా యూజ్ చేసుకోవడానికి కానీ, లేదా అంటే అప్పటికి కమాడిటీస్ని ఒక చోటు నుండి ఒక చోటుకి తరలించడానికి సముద్రాన్ని వాడుకోవడం కానీ, అంటే అందుకు సంబంధించినటువంటి ఇన్స్ట్రుమెంట్స్ కానీ అలాంటివన్నీ ఏవి కూడా లేవు. అంటే వాటికి సంబంధించిన పరిజ్ఞానం అనేది లేదు. అలాగే అసలు టైం ఎంత అయింది అంటే అప్పటికి వాచ్ కానీ ఇలాంటి ఏవి దిక్చూచి కానీ, వాచ్ కానీ, కళలు కానీ, అలాగే కమ్యూనికేషన్ సిస్టమ్ కానీ, అలాగే ఒక సమాజం కానీ లేదు. అందువల్ల అంటే ఆయన మనిషి ఇవన్నీ లేకుండా ఒక అజ్ఞానమైనటువంటి జీవితాన్ని, అలాగే ఒక భయానకమైనటువంటి పరిస్థితులలో భయంగా అంటే జీవిస్తూ ఎవరి నుండి ఎలాంటి ముప్పు వస్తుందో తెలియనటువంటి పరిస్థితులలో, భయంకరమైనటువంటి పరిస్థితులలో జీవించాడు. అటువంటి మానవుడు సాలిటరీ, పూర్, నాస్టీ, బ్రూటిష్ అండ్ షార్ట్ అంటున్నాడు. అంటే ఆయన అంటే చాలా ఒంటరితనం, పేదరికం, దుష్టమైనటువంటి జీవనం, అలాగే క్రూరమైనటువంటి జీవనాన్ని గడుపుతున్నటువంటి పరిస్థితి ఉందని ఇక్కడ ఈ కొటేషన్లో పేర్కొనడం జరిగింది. అయితే ఇక్కడ ఇటువంటి సిచ్యువేషన్ నుండి
అంటే ఆ రోజులలో ఎలాంటి ప్రభుత్వం కానీ, ఒక పరిపాలకుడు కానీ, ఒక రాజు కానీ, శాసనాలు కానీ, నీతి కానీ, అంటే అధికారాన్ని నిర్వహించేటువంటి వ్యక్తులు కానీ, అంటే ప్రజలను పరిపాలించేటువంటి వ్యక్తుల వ్యవస్థ కానీ లేదని హబ్స్ పేర్కొంటూ ఉన్నాడు. అలాగే మనిషి ప్రీ పొలిటికల్ అండ్ ప్రీ మోరల్ స్టేజ్లో ఉన్నాడని, అంటే హ్యూమన్ సొసైటీ అంతా కూడా ప్రీ పొలిటికల్ ప్రీ మోరల్ స్టేజ్లో ఉందని చెప్తున్నాడు. అంటే రాజకీయాలు లేని జీవితం, అలాగే అనైతికమైనటువంటి జీవనాన్ని అనేది హ్యూమన్ సొసైటీలో చోటు చేసుకుందని చెప్తున్నాడు. అయితే ఇటువంటి పరిస్థితిలో, అంటే ఈ ప్రాకృతిక వ్యవస్థలో అంటే మానవులు ఒక సహజ హక్కుల్ని కలిగి ఉన్నాడని చెప్తున్నాడు. అవేంటంటే రైట్ టు డూ వాట్ ఎవర్ వి థింక్ విల్ ఎన్ష్యూర్ అవర్ సెల్ఫ్ ప్రిజర్వేషన్, అంటే స్వీయ రక్షణ కోసం మనం ఏమైనా చేసేటువంటి హక్కు. అలాగే రైట్ టు జడ్జ్ వాట్ విల్ ఎన్ష్యూర్ అవర్ సెల్ఫ్ ప్రిజర్వేషన్, అంటే వాటిని జడ్జ్ చేయడం, వాటిని అంటే స్వీయ రక్షణని పరిరక్షించుకోవడానికి నిర్ణయం చేసేటువంటి హక్కు కూడా ఆ రోజులలో ప్రజలు కలిగి ఉన్నారు అని చెప్తున్నాడు. అలాగే అప్పటి అంటే ప్రాకృతిక వ్యవస్థ అనేది అంటే గందరగోళమైనటువంటి పరిస్థితులలో ఉంది. అక్కడ కాన్ఫ్లిక్ట్ నేచర్ అనేది ఉంది. కాబట్టి వాటికి కాజెస్ ఏంటనేవి కూడా ఈయన ఇక్కడ వివరిస్తున్నాడు. అవేంటంటే డిస్ట్రస్ట్, అలాగే లవ్ ఆఫ్ గెయిన్, లవ్ ఆఫ్ గ్లోరీ, అంటే ఒకరిపైన ఒకరికి నమ్మకం లేకపోవడం, అంటే ఎదుటి వ్యక్తిని నమ్మకపోవడం, నువ్వు చంపవనే నమ్మకం నాకేంటి, అందుకే నేను నిన్ను ముందు చంపేస్తా అనేటువంటి ఒక ఆలోచన విధానం. అలాగే సంపాదించాలనేటువంటి కోరిక, అంటే పేరాశ, దురాశ అనేది ఉంది. అంటే నేను నీకు సమానున్నే కాబట్టి నేను నీ దగ్గర ఉన్నటువంటి వస్తువులు నాకు కావాలి అనేటువంటి ఒక ఆలోచన, అంటే ఒకటి కోరిక న్యాచురల్ డిజైర్ అనేది ఉంది. అలాగే అంటే గ్లోరీ, అంటే నేను నీకంటే సమర్థుని, నేను నీకంటే బెటర్ దాన్ యూ, అంటే నీకంటే సమర్థుని కాబట్టి నేను అంటే ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ నేను పొందడానికి అర్హుణ్ణి అనేటువంటి ఒక ఆలోచన అనేది మనం ఇందాక ఈ 3 లక్షణాల గురించి ఇందాక మనం మాట్లాడుకున్నాం. డిస్ట్రస్ట్, అంటే ఒకరి మీద ఒకరు నమ్మకం లేకపోవడం. లవ్ ఆఫ్ గెయిన్, అంటే ఆస్తుల్ని సంపాదించాలి అనేటువంటి, కమోడిటీని సంపాదించాలనేటువంటి దురాలోచన. అలాగే గ్లోరీ, అంటే కీర్తి ప్రతిష్టలు సంపాదించుకోవాలనేటువంటి ఒక ఆలోచన విధానం. అంటే ఇవన్నీ కూడా ప్రాకృతిక వ్యవస్థలో కాన్ఫ్లిక్ట్స్కి అవన్నీ కూడా కారణభూతమయ్యాయి, అంటే సంఘర్షణలకు దారితీసాయని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అలాగే ఈ ప్రాకృతిక వ్యవస్థలో మరి ఎటువంటి మనుషులు జీవిస్తూ ఉన్నారనడానికి కూడా ఆయన ఏమంటున్నాడు, డిజైర్ అండ్ అవర్షన్, వాళ్ళని, అంటే అక్కడ ఉన్నటువంటి మనుషుల్ని కోరికలు, వైముఖ్యాలు, అంటే వైముఖ్యత అనేటువంటి ఆశయాలు అనేవి కలిగి ఉన్నటువంటి మనుషులు వాళ్ళ జీవితాలలో చోటు చేసుకుని వాళ్ళని ముఖ్యంగా వాటిని నడిపిస్తూ ఉన్నాయి. అయితే ఇక్కడ వాళ్ళు అంటే ఆల్ ఆర్ ఈక్వల్లీ స్ట్రాంగ్, సమ్ ఫిజికల్ అండ్ సమ్ మెంటల్లీ. ఇందాకనే మనం చర్చించుకున్నాం, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సమానంగా బలవంతులే. కొంతమంది శారీరకంగా అయితే, కొంతమంది మానసికంగా బలవంతులుగా ఉన్నారు. కాబట్టి అక్కడ ఉన్నటువంటి లిమిటెడ్ రిసోర్సెస్ కోసం వాళ్ళు మధ్య ఫైటింగ్ అనేది జరిగింది. అంటే అక్కడ ఉన్నటువంటి పరిమిత వనరులని సంపాదించుకోవడానికి ఒకరికొకరు పోటీపడి పోట్లాడుకోవడం అనేది మొదలై, అంటే అక్కడ ఏంటంటే
ఒక చట్టాలు కానీ వాటిని నిర్వహించేటువంటి వ్యవస్థ కానీ అలాగే అక్కడ నీతికి కానీ స్థానం లేనటువంటి సమాజం కాబట్టి వాళ్ళు ఈ పోటీతత్వం మూలంగా వాళ్ళు ఒకరికొకరు చంపుకునేటువంటి పరిస్థితి అనేది ఏర్పడింది. అంటే అదే అరాచకమైన వ్యవస్థ అని చెప్పొచ్చు. అంటే ఇక్కడ ఎందుకు మరి అట్లాంటి అది ఏర్పడిందంటే పీపుల్ ఆర్ సెల్ఫిష్, ఇన్సెక్యూర్, క్వారల్సమ్ బట్ రేషనల్. వీళ్ళందరూ కూడా స్వార్థపరులు, అలాగే అభద్రతా భావంతో ఉన్నటువంటి వ్యక్తులు, అలాగే ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళతో పోట్లాడేటువంటి స్వభావం ఉన్నటువంటి వ్యక్తులు. కాకపోతే వాళ్ళందరూ కూడా రేషనల్, అంటే ఏమంటారు, వాళ్ళు ఆలోచించేటువంటి శక్తి కలిగినటువంటి హేతుబద్ధమైనటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులుగా హాబ్స్ పేర్కొంటూ ఉన్నాడు. తర్వాత state of nature is a way of every man against every man in which the life of man is salutary, poor, nasty, brutish and short. ఈ ప్రాకృతిక వ్యవస్థలో ప్రతి వ్యక్తి అంటే ఎదుటి వారితో పోరాడుతున్నట్టు మనం గమనించాం. అయితే అందువల్ల అంటే ఒక వ్యక్తి పైన ఒక వ్యక్తికి లేకపోవడం, ప్లస్ లిమిటెడ్ రిసోర్సెస్ని సంపాదించేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళ మధ్యన పోటీతత్వం వల్ల ఎప్పుడు పోట్లాడుకునేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి ఇందాకనే చెప్పుకున్న ఒంటరివాడు, అలాగే పేదరికంతో బాధపడుతూ ఉన్నాడు, అలాగే అంటే నాస్టీ ఫెలో అంటే దుష్టుడు, క్రూరమైనటువంటి స్వభావం గలవాడు, అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియనటువంటి, ఎవరు ఎప్పుడొచ్చి అతని జీవితానికి ఆటంకం కలిగిస్తారో, అతను ఎప్పుడు ఎవరు చంపేస్తారో అనేటువంటి ఒక భయం కలిగినటువంటి వ్యక్తిగా మనం ఇందాకనే గమనించాం. ఇది అంటే మనిషికి సంబంధించి, ప్లస్ అక్కడ ఉన్నటువంటి ప్రాకృతిక వ్యవస్థలో మనిషి యొక్క లక్షణాలలో వీటిని వివరించడం అనేది జరిగింది. అయితే ఈ సిచ్యువేషన్ నుండి, అంటే ఈ పరిస్థితుల నుండి, అంటే ఆ పరిస్థితులలో ఏమున్నది అంటే నైతికత లేదు, న్యాయం ధర్మం ఏది లేదు, అలాగే ఒక ఇండస్ట్రీస్ పరిశ్రమలు అనేవి లేవు, నాగరికత అనేది లేదు, అలాగే హేతుబద్ధమైనటువంటి మనిషి ఇలాంటి పరిస్థితుల నుండి అంటే ఇలాంటి పరిస్థితుల్ని అవాయిడ్ చేయడానికి, అంటే ఈ స్టేట్ ఆఫ్ నేచర్ని మార్చుకోవడానికి ప్రయత్నాలు అనేవి మొదలుపెట్టాడు. అయితే ఎలా వాటిని మార్చుకోవడానికి ప్రయత్నం చేశాడో ఒకసారి మనం గమనిద్దాం. హబ్స్ బ్రింగ్స్ ది కాన్సెప్ట్ ఆఫ్ నేచురల్ లాస్ ఇన్ ఆర్డర్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్స్. అంటే ఈయన హబ్స్ న్యాచురల్ లాస్, సహజ చట్టాలకు సంబంధించినటువంటి సహజ న్యాయము, సహజ చట్టాలకు సంబంధించినటువంటి క్వశ్చన్ ద్వారా, అంటే ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయడానికి సహజ చట్టాలకు సంబంధించి, సహజ న్యాయానికి సంబంధించినటువంటి భావనని మనం అంటే ఈ విషయంలో దాన్ని తీసుకున్నాడు. అయితే న్యాచురల్ లాస్ అంటే ఏంటి అనేటివి కూడా ఆయన చెప్పే ప్రయత్నం చేశాడు. సమ్ లాస్ ఆర్ రివీల్డ్ బై ది గాడ్ టు మ్యాన్ అండ్ దే ఆర్ ప్రెజెంట్ ఇన్ రిలీజియస్ స్క్రిప్చర్స్ లైక్ హోలీ బైబిల్, హోలీ ఖురాన్ అండ్ హోలీ గీత. అంటే కొన్ని దైవ న్యాయాలు ఉన్నాయి. అవేంటి? పవిత్రమైనటువంటి గ్రంథాలైనటువంటి హోలీ బైబిల్ కావచ్చు, ఖురాన్ కావచ్చు, గీతాలలో కొన్ని న్యాయ సూత్రాలు అనేవి ఉన్నాయి, అంటే చేర్చబడ్డాయి. అలాగే సమ్ లాస్ ఆర్ మేడ్ బై మ్యాన్ ఫర్ దేర్ కన్వీనియన్స్ లైక్ ట్రాఫిక్ రూల్స్. అంటే ఏంటంటే ఇవన్నీ పాజిటివ్ లాస్ అన్నాడు. మ్యాన్ మేడ్ లాస్ని పాజిటివ్ లాస్ అన్నాడు. అలాగే బట్ సమ్ లాస్ ఆర్ మేడ్ బై గాడ్ ఆర్ నేచర్ బట్ దే ఆర్ నాట్ రివీల్డ్ టు మ్యాన్. అంటే కొన్ని దేవుడు ఏర్పాటు చేసినటువంటి న్యాయాలు లేదా మనిషి క్రియేట్ చేసుకున్నటువంటి న్యాయాలు అయినప్పటికీ అవన్నీ కూడా మనుషులకి రివీల్ కాలేదని చెప్తున్నాడు. వీ హ్యావ్ టు డిస్కవర్ దెమ్ బై యూజ్ ఆఫ్ రీజన్. అలాంటి న్యాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ మనం మన హేతుబద్ధమైనటువంటి ఆలోచన ద్వారా, హేతువు ద్వారా వాటిని మనము కనిపెట్టే ప్రయత్నం చేయాలి. అవే
సహజ న్యాయాలు అంటున్నాడు. అంటే లా ఆఫ్ గ్రావిటీ లాంటిది ఎగ్జాంపుల్. అంటే న్యూటన్ సిద్ధాంతం ఉంది కదా, ఆ న్యూటన్ సిద్ధాంతంలో ఆయన ఎట్లయితే ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించే లా ఆఫ్ గ్రావిటీని ప్రతిపాదించే ప్రయత్నం చేశాడో, అలాంటి సిద్ధాంతాలు మనం అంటే న్యాచురల్ లాస్ని కనిపెట్టే ప్రయత్నం చేయాలి అని. అంటే అప్పటికి ప్రాకృతిక వ్యవస్థలో న్యాచురల్ లాస్ అనేవి ఉన్నాయి, కొన్ని దైవ నిర్ణయమైనటువంటి న్యాయాలు అయితే కొన్ని మానవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి పాజిటివ్ లాస్ ఉన్నాయి. కాకపోతే కొన్ని లాస్ మనిషికి తెలియనటువంటివి, అంటే అవి దైవ నిర్ణయం కావచ్చు, లేదా దైవ న్యాయాలు ఏవైతే ఉన్నాయో కొన్ని మనుషులకి రివీల్ కాలేదు, కాబట్టి వాటిని మనం డిస్కవర్ చేయాలనేటువంటి ఆలోచన అనేది హబ్స్లో పెరిగింది. అవే న్యాచురల్ లాస్ అంటున్నాడు. పీపుల్ ఇన్ ద స్టేట్ ఆఫ్ నేచర్ విల్ డిస్కవర్ సమ్ న్యాచురల్ లాస్. అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కొన్ని సహజ హక్కుల్ని సహజ న్యాయ సూత్రాన్ని కనిపెట్టేటువంటి ప్రయత్నం చేశారని చెప్తున్నాడు. ఇక్కడ ఆయన 19 రకాలైనటువంటి న్యాచురల్ లాస్ని ఆయన తన బుక్ అయినటువంటి లెవియథాన్లో వాటిని సూచించడం జరిగింది. అంటే వాళ్ళు 19 రకాల న్యాయ సూత్రాలని కనిపెట్టడం జరిగిందని, ఆ 19 కూడా ఈయన తన లెవియథాన్లో వాటిని పేర్కొంటూ అందులో 2 లాస్ ఇంపార్టెంట్ చట్టాల గురించి, సహజ చట్టాల గురించి ఇక్కడ ఆయన వివరించాడు. అవి ఏంటంటే ఫస్ట్ లా ఏంటంటే మ్యాన్ సీక్స్ పీస్ as far as he can hope to obtain it. When he can't obtain it, he seeks war అన్నాడు. అంటే మనిషి శాంతి కోసం ప్రయత్నం చేస్తాడు, వాటిని అంటే శాంతిని పొందడానికి ప్రయత్నం చేస్తాడు. ఎప్పుడైతే అవి పొందలేడో అప్పుడు యుద్ధానికి సంసిద్ధుడవుతాడు అని, యుద్ధం చేయడానికి సిద్ధపడతాడు అని మొదట్లో చెప్పడం జరిగింది. రెండో లాలో ఏమంటే మ్యాన్ ఈజ్ విల్లింగ్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ పీస్ టు లే డౌన్ హిజ్ రైట్ టు ఆల్ థింగ్స్ అండ్ బీ కాంటెంట్ with as much freedom in relation to other men as he would allow other men against himself. అంటే ఇది అంటే శాంతిని పొందడానికి ఆయన తనకున్నటువంటి రైట్స్ అలాగే ఇతర విషయాలన్నీ కూడా ఏంటి అంటే వాటిని సాధించడంతో తృప్తి పడతాడని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ఈయన సెకండ్ లాని బేస్ చేసుకునే సోషల్ కాంట్రాక్ట్ థియరీ అనేది ఉంటుంది. ఇది సెకండ్ న్యాచురల్ లా అనేది సోషల్ కాంట్రాక్ట్కి ఒక మూలంగా చెప్పొచ్చు. ఇది ఒక ఒప్పందం, అంటే ఎక్కడ హేతుబద్ధమైనటువంటి వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒప్పందంగా, అంటే స్టేట్ ఆఫ్ నేచర్లో జీవిస్తున్నటువంటి హేతుబద్ధమైనటువంటి వ్యక్తుల మధ్య జరిగినటువంటి ఒక ఒప్పందంగా చెప్పడం జరిగింది. అందులో ఏంటంటే ఆ ఒప్పందంలో వాళ్ళు ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అంటే ప్రభుత్వ వ్యవస్థ అంటే సావరిన్, అంటే ఒక సార్వభౌమాధికారాన్ని ఏర్పాటు చేసుకున్నారు. అలాగే బ్రింగ్ పీపుల్ అవుట్ ఫ్రమ్ చావుస్ అండ్ లాలెస్నెస్ ఆఫ్ స్టేట్ ఆఫ్ నేచర్. అంటే ఈ చావుస్ అంటే గందరగోళమైనటువంటి పరిస్థితి, అలాగే లాలెస్నెస్ అంటే చట్టాలు లేనటువంటి సొసైటీ నుండి ప్రజల్ని బయటకు తీసుకురావాలంటే స్టేట్ ఆఫ్ నేచర్ నుండి తీసుకొచ్చి ఒక సార్వభౌమాధికార వ్యవస్థని ఏర్పాటు చేసుకోవాలని భావించారు. అదే సోషల్ కాంట్రాక్ట్ అంటున్నాడు. అయితే ఇక్కడ దీనికోసం అంటే స్టేట్ ఆఫ్ నేచర్ నుండి బయటకు రావడానికి ఈయన కొన్ని మార్గాల్ని, సొల్యూషన్స్ని సూచించడం జరిగింది. అంటే ఏంటంటే వి ఆల్ టుగెదర్ ట్రాన్స్ఫర్ అవర్ రైట్ టు ఎవ్రీథింగ్ టు ఏ స్పెసిఫిక్ పర్సన్ టు యాక్ట్ ఇన్ అవర్ నేమ్ టు ప్రిజర్వ్ అవర్ సెల్వ్స్. వాళ్ళంతా కూడా ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి, మనందరం కూడా మనకున్నటువంటి హక్కులు అలాగే అన్నీ కూడా సంపద, ప్రాపర్టీస్ అట్లాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఒక స్పెసిఫిక్ పర్సన్కి, ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి, అధికారిక వ్యక్తికి అప్పగించి తిరిగి వాటిని పొందాలి. అంటే అతను వాటన్నింటినీ కూడా ప్రిజర్వ్ చేస్తాడు, అంటే ప్రొటెక్ట్ చేస్తాడు, ప్రిజర్వ్ చేస్తాడు. అంటే
మన అందరి హక్కుల్ని ఆస్తుల్ని రక్షించుకోవాలంటే వాటన్నింటిని కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తికి అప్పగించాలి అని కోరుకున్నారు. అలాగే అని ఒప్పందం చేసుకున్నారు. అలాగే దిస్ పర్సన్ ఈజ్ ద ఆథరైజ్డ్ టు యూజ్ ఆల్ మీన్స్ నెససరీ టు ప్రిజర్వ్ ది పీస్. అంటే ప్రజల మధ్య శాంతిని పరిరక్షించడానికి ఆయనకు సకల అంటే ఆయన ఆథరైజ్డ్ పర్సన్, అంటే ఆయన అంటే అధికారిక వ్యవస్థ అని చెప్పచ్చు. అంటే ఈ వ్యక్తుల ద్వారా ఇవ్వబడినటువంటి అధికారం అనేది అంటే వాళ్ళ ఒప్పందం ఫలితంగా ఏర్పడినటువంటి అధికారిక వ్యవస్థ అనేది ఆయన ఆ వ్యక్తుల యొక్క అంటే వ్యక్తుల మధ్య శాంతి భద్రతను పరిరక్షించడం, అలాగే వాళ్ళ యొక్క ఆస్తులకి హక్కులకి రక్షణ అందించేవాడుగా అని ఆ ఒప్పందంలో చేసుకున్నారు. అయితే ఇక్కడ ఈ వి ఆల్ టుగెదర్ ట్రాన్స్ఫర్ అవర్ రైట్ టు ఎవ్రీథింగ్ టు స్పెసిఫిక్ పర్సన్ టు యాక్ట్ ఇన్ అవర్ నేమ్ టు ప్రిజర్వ్ అవర్ సెల్స్. అంటే వాళ్ళ యొక్క హక్కుల్ని ఆస్తుల్ని ఆ స్పెసిఫిక్ పర్సన్కి ట్రాన్స్ఫర్ చేయాలని ఆయన వీళ్ళు ఇచ్చినటువంటి అధికారాన్ని బేస్ చేసుకొని వాటిని ప్రిజర్వ్ చేస్తాడు, వాటిని పరిరక్షిస్తాడు అనేటువంటి ఒక ఒప్పందానికి రావడం జరిగింది. అలాగే దిస్ పర్సన్ ఈజ్ దెన్ ఆథరైజ్డ్ టు యూజ్ ఆల్ మీన్స్ నెససరీ టు ప్రిజర్వ్ ద పీస్. అంటే అతను ఆ అధికారిక వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆయన వీళ్ళ ఇచ్చినటువంటి అధికారం ద్వారా వచ్చినటువంటి వీళ్ళ ఇచ్చినటువంటి ఒప్పంద ఫలితంగా ఏర్పడినటువంటి ఒప్పందం ద్వారా అందించినటువంటి అధికారాన్ని అప్పగించినటువంటి అధికారాన్ని ఉపయోగించుకొని ఆయన ప్రజల మధ్య శాంతి భద్రతలని పరిరక్షించేందుకు ప్రయత్నం చేస్తాడు. పీపుల్ డిసైడ్ టు గివ్ అప్ ఆల్ దేర్ న్యాచురల్ రైట్స్ ఎక్సెప్ట్ ది రైట్ టు సెల్ఫ్ ప్రిజర్వేషన్. అంటే స్వీయ పరిరక్షణ అనేటువంటిది, అంటే ఫర్ ఎగ్జాంపుల్ జీవించే స్వేచ్ఛ లాంటిది అనుకోండి, అదొకటి మాత్రం తన దగ్గర ఉంచుకొని మిగతా న్యాచురల్ రైట్స్, పుట్టుకతో వచ్చినటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అతనికి అధికారిక వ్యక్తి ఎవరైతే స్పెసిఫిక్ పర్సనాలిటీ ఉందో ఆ పర్సన్కి అవన్నీ కూడా అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు. అలాగే పీపుల్ ఎస్టాబ్లిష్ an all-powerful authority called sovereign to control and regulate their life. అంటే ఈ ప్రజల ద్వారా వ్యవస్థాపించబడినటువంటి ఒక పవర్ఫుల్ అథారిటీనే ఏమన్నారు, సావరిన్ అన్నాడు, అంటే సార్వభౌమాధికారి అన్నారు. ఆయన నియంత్రించి రెగ్యులేట్, అంటే ఈ ప్రజల జీవనాన్ని నియంత్రించి వాటిని క్రమబద్ధం చేయడానికి ఆయన డ్యూటీస్లో ఒక భాగంగా చెప్పొచ్చు. ద సావరిన్ ఈజ్ లైక్ అన్ అబ్సల్యూట్ మోనార్క్ బట్ ది జస్టిఫికేషన్ ఆఫ్ హిస్ అథారిటీ ఈజ్ ద సోషల్ కాంట్రాక్ట్. అయితే ఈయన ఒక నిరపేక్షమైనటువంటి ఒక రాజుగా చెప్పొచ్చు, అంటే నిరపేక్షమైనటువంటి అధికారాలు ఉన్నటువంటి సార్వభౌమాధికారిగా చెప్పొచ్చు. ఆయన అంటే ఒప్పందం ఫలితంగా ఏర్పడతాడు. ద సావరిన్ బ్రింగ్స్ సేఫ్టీ ఆఫ్ లైఫ్, సెక్యూరిటీ ఆఫ్ ప్రాపర్టీ, లా అండ్ ఆర్డర్, జస్టిస్ అండ్ మొరాలిటీ టు సొసైటీ. ఇలా ఏర్పడినటువంటి సార్వభౌమాధికారి ప్రజలకి ఒక సురక్షితమైనటువంటి జీవితాన్ని, అలాగే వాళ్ళ ఆస్తులను పరిరక్షించడం, అలాగే వాళ్ళ మధ్య అంటే లా అండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయడం, అలాగే న్యాయాన్ని పరిరక్షించడం, నైతిక విలువల్ని కూడా పరిరక్షించడం అనేది ఆ సొసైటీని పరిరక్షించడమే ఆయన యొక్క ముఖ్య విధులుగా కూడా చెప్పడం జరిగింది. అలాగే ఇక్కడ నేను సావరిన్ నిర్వహించేటువంటి విధుల గురించి కూడా నేను ఇక్కడ చర్చిస్తున్నాను. చూడండి, ఏంటంటే సావరిన్ ఈజ్ ద సోల్ లా మేకింగ్ అథారిటీ. అంటే ఆయననే చట్టాన్ని నిర్మించేటువంటి అధికారం అనేది సావరింటికి ఉంటుంది, అంటే సార్వభౌమాధికారానికి ఉంటుంది. సార్వభౌమాధికారం అనేవాడు నిరపేక్షమైనటువంటి వాడు, అంటే ఆయన ఖచ్చితత్వాన్ని ఖచ్చితమైనటువంటి అధికారాన్ని కలిగి ఉంటాడు. హీ ఈజ్ ది సోల్ ఇంటర్ప్రిటర్ ఆఫ్ ది లాస్. అంటే అతనే శాసనాలని నిర్వచించేటువంటి, అలాగే శాసనాల్ని అంటే ఆమోదించి అమలుపరిచేటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. అలాగే
సావరెన్ ఈజ్ ది సోల్ ఎగ్జిక్యూటివ్ అథారిటీ, అంటే వాటిని నిర్వహించేటువంటి అధికారాన్ని కూడా కలిగి ఉన్నాడు, అంటే శాసనాలు నిర్వచించేటువంటి అధికారి. అలాగే సావరెన్ ఈజ్ ద హయ్యెస్ట్ సోర్స్ ఆఫ్ జస్టిస్, న్యాయానికి కూడా అతనే మూలం. అలాగే హీ క్యాన్ డిక్లేర్ వార్ ఆర్ కన్క్లూడ్ పీస్, అంటే యుద్ధాన్ని ప్రకటించడం కావచ్చు, శాంతిని ప్రకటించడం కావచ్చు. సార్వభౌమాధికారానికి సార్వభౌమాధికారికే అధికారం ఉంటుంది. అలాగే హీ ఈజ్ ద క్రియేటర్ ఆఫ్ ప్రాపర్టీ ఆర్ ఎనీ అదర్ రైట్స్, అంటే ఈయన అంటే ప్రజలకి హక్కుల్ని ప్రసాదించేటువంటి వ్యక్తి. అది ఆస్తి హక్కు కావచ్చు, ఇతర హక్కులన్నీ కూడా ఈయన ద్వారానే క్రియేట్ చేయబడతాయి అని కూడా చెప్పడం జరిగింది. అలాగే హీ ఈజ్ నాట్ ఆన్సరబుల్ టు దిస్ హిస్ సబ్జెక్ట్స్, అంటే అక్కడ ఉన్నటువంటి వ్యక్తులకి, అంటే ఈయన ఒప్పందం ఫలితంగా ఏర్పడినప్పటికీ ఈయన అధికారాలను నిరపేక్షమైనవి కాబట్టి, ఈయన ఒప్పందంలో భాగస్వామి కాదు కాబట్టి ఈయన ఎవరికి కూడా సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఇతన్ని ఎవరు కూడా అంటే బాధ్యుల్ని చేయడానికి, ప్రజలు కూడా ఇతన్ని ఏ విషయంలోనూ బాధ్యుల్ని చేయడానికి కూడా ఆస్కారం అనేది ఉండదని. అలాగే సావరెంటీ అనేది ఇండివిజబుల్ అని, అంటే అధికారాన్ని చీల్చడానికి, సార్వభౌమాధికారం అనేది చీల్చడానికి వీలైనటువంటి ఇది అని. తర్వాత సార్వభౌమాధికారి యొక్క అంటే ప్రథమ కర్తవ్యం ఏంటంటే ప్రొవైడ్ సెక్యూరిటీ టు హిస్ సబ్జెక్ట్స్, అంటే అక్కడ ఉన్నటువంటి ప్రజలకి రక్షణ కల్పించడమే సార్వభౌమాధికారి యొక్క మెయిన్ ఫంక్షన్గా హబ్స్ చెప్తూ ఉన్నాడు. అయితే మరి ఇది అబ్సల్యూట్ సావరెంటీని ఇక్కడ ఆయన ప్రతిపాదించినట్లయింది, అంటే నిరపేక్ష సార్వభౌమాధికారాన్ని, నిరపేక్ష రాజరికాన్ని, అబ్సల్యూట్ మోనార్కీని ఆయన సమర్థించినట్లయింది. కాకపోతే మరి ఎప్పుడు ప్రజలు, అంటే ఇక్కడ ఈయన సార్వభౌమాధికారానికి నిరపేక్షమైన అధికారాన్ని కట్టబెట్టడం అనేది జరిగింది. కాకపోతే వ్యక్తి ఎప్పుడు మరి సార్వభౌమాధికారాన్ని వ్యతిరేకించవచ్చు అన్నదానికి కూడా ఆయన ఆన్సర్ ఇచ్చాడు. ఎప్పుడైతే సార్వభౌమాధికారి ప్రజల పట్ల, అంటే ప్రజల యొక్క రక్షణకి, అంటే ప్రజల రక్షణ విషయంలో సరైన శ్రద్ధ వహించడు, అంటే ఎప్పుడైతే ప్రజల యొక్క ప్రాణాలకి ముప్పు అనేది ఉందో అటువంటి సందర్భంలో ప్రజలు అతన్ని వ్యతిరేకించవచ్చు అని చెప్తున్నాడు. దేశ ప్రయోజనాల దృష్ట్యా ఇతర అంటే అలాంటి సందర్భంలో తప్ప ఇతర సందర్భాలలో సార్వభౌమాధికారాన్ని ప్రజలు వ్యతిరేకించడానికి వీల్లేదని కూడా ఆయన చెప్తున్నాడు. ఇక్కడ మనం హబ్స్ యొక్క సార్వభౌమాధికారం లేదా రాజ్య అవతరణ సిద్ధాంతం గురించి మనం ఇంతవరకు చర్చించుకున్నాం. ఇప్పుడు ఈయన రాజనీతత్వ విచారానికి చేసినటువంటి సేవలు ఏంటో ఒకసారి మనము గమనించే ప్రయత్నం చేద్దాం. ఏంటంటే ఈయన he was the first modern political thinker who tried to bring political theory into close connection with a thoroughly modern system of thought. అంటే ఈయన పొలిటికల్, అంటే మోడ్రన్, అంటే మొట్టమొదటి ఆధునిక తత్వవేత్తగా చెప్పచ్చు. ఏంటంటే పొలిటికల్ థియరీకి అంటే అంతవరకు ఇతర థింకర్స్ చేయలేనటువంటి ఒక అంటే సేవను, అంటే ఇక్కడ రాజనీతత్వ విచారానికి అంటే లెవియథాన్ అనేది ఈయన యొక్క ప్రముఖ రచన అని ఇంతవరకు చెప్పుకున్నాం. అయితే రాజనీతత్వంపై ఎలాంటి ప్రభావాన్ని కలిగించలేదని సిఈ వాఘన్ అనే అతను అభిప్రాయపడగా, ఓక్షాడ్ అనే అతను ఆంగ్ల భాషలో రాయబడ్డటువంటి అత్యుత్తమ రాజనీతి గ్రంథం లెవియథాన్ అని కూడా ఆయన అభిప్రాయపడ్డాడు. అలాగే సబైన్ కూడా ఇలాంటి అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగింది. అయితే హబ్స్ నిరపేక్ష సార్వభౌమత్వ సిద్ధాంతాన్ని ప్రతిపాదించినప్పటికీ ఆయన తత్వ విచార సారం అంతా కూడా వ్యక్తివాదం పైన ఆధారపడి వ్యక్తివాదానికి సంబంధించిందిగా చెప్పొచ్చు. అలాగే రాజనీతి శాస్త్ర సిద్ధాంతాన్ని ఆధునిక చింతనా క్రమంలోకి తెచ్చినటువంటి మొట్టమొదటి ఆధునిక తత్వవేత్త థామస్ హబ్స్ అని చెప్పొచ్చు. అలాగే వ్యక్తుల సామాజిక ప్రవర్తనలకు విస్తృత ప్రాతిపదికన శాస్త్రీయ సూత్రాలను జోడించినటువంటి
ఒక తత్వవేత్తగా చెప్పొచ్చు. అలాగే ఆయన వెలువరించినటువంటి సిద్ధాంతాలు లేదా ఆయన వెలిబుచ్చినటువంటి సిద్ధాంతాలు రాజనీతి తత్వ విచారాన్ని పరిశీలిస్తే ఆధునిక రాజనీతి తత్వ విచార చరిత్రలో ఆయన రాసినటువంటి గ్రంథం లెవియథాన్ అనేది సమగ్రమైనటువంటి సార్వభౌమాధికార సిద్ధాంతాన్ని ప్రకటించిన అంటే అబ్సొల్యూట్ సావరెంటీ అనేటువంటి థియరీని ప్రకటించినటువంటి ఒక మొట్టమొదటి గ్రంథంగా పేర్కొనవచ్చు. అలాగే ఆయన సిద్ధాంతాల్ని అంటే రాజనీతికి శాస్త్రీయ దృక్పథాన్ని అంటే సైంటిఫిక్ నేచర్ని ఆపాదించినటువంటి ఒక వ్యక్తిగా చెప్పచ్చు. అంటే దీనికి జియోమెట్రికల్ మెథడ్ అంటే రేఖాగణిత పద్ధతిని అనుసరించడం ద్వారా రాజనీతి శాస్త్రానికి ఒక శాస్త్రీయ దృక్పథాన్ని కల్పించినటువంటి వ్యక్తిగా చెప్పొచ్చు. అలాగే ఇతను మానవ స్వభావం పైన వెలుబుచ్చినటువంటి అభిప్రాయాలు విమర్శలకు గురైనప్పటికీ అవి అంటే అవి గమనించదగ్గ అభిప్రాయాలుగా చెప్పొచ్చు. అలాగే అంటే వాటిని అవి కన్సిడరేషన్లోకి తీసుకోదగ్గవి అని చెప్పొచ్చు. అలాగే జాన్ ఆస్టిన్ పైన ఇతని యొక్క సార్వభౌమాధికార సిద్ధాంత ప్రభావం అనేది ఉంది. అంటే జాన్ ఆస్టిన్ ఈ హబ్స్ యొక్క సార్వభౌమాధికార సిద్ధాంతానికి మరింత చట్టబద్ధత తెచ్చే ప్రయత్నం చేయడం జరిగింది. అంటే ఈయన యొక్క సార్వభౌమాధికార సిద్ధాంతం జాన్ ఆస్టిన్ పైన తీవ్రమైన ప్రభావాన్ని చూపించి సార్వభౌమాధికారానికి ఒక చట్టపరమైనటువంటి గుర్తింపు తెచ్చినటువంటి అంటే చట్టపరంగా దాన్ని అభివృద్ధి పరచడానికి దాన్ని రూపొందించడానికి ఇది కారకమైందని చెప్పొచ్చు. అలాగే వ్యక్తి స్వేచ్ఛావాదానికి అలాగే ఉపయోగితవాదానికి ఈయననే మూల పురుషుడిగా కూడా చెప్పొచ్చు. ఇది ఇంతవరకు మనం హాబ్స్ యొక్క సార్వభౌమ అంటే రాజ్య సిద్ధాంతాన్ని అలాగే సామాజిక ఉడంబడిక సిద్ధాంతాన్ని ఇంతవరకు చర్చించుకున్నాం. ఇంతవరకు మీకు అంటే ఈ విషయం ఈ టాపిక్ అర్థమైందని భావిస్తున్నాను. కాబట్టి ఇంతవరకు సెలవు. నేను మరో వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.